దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రలో వెళ్తున్న వీరులారా, దేవుని యందు విశ్వాసం నుంచి నమ్మిక ఉంచినటువంటి పౌరులారా, దేవుడు ఈ దినాన మనతో మాట్లాడి మనలను బలపరిచి ముందుకు నడిపించాలని ఆయన ఉద్దేశించి ఉన్నారు. చూద్దాము లేఖన భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. పేజీ నంబరు 92 క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలలో ఇదే మాకు నెమ్మది కలిగిస్తుంది ప్రభువా. కనికరం చూపించండి. ఈ దినము మీ వాక్యం వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం తండ్రి. కృప చూపించి నాయన మీ వాక్యంతో మీరు మాట్లాడండి. నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, మంటివాడు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మీరు ముందుకు నడిపించమని, మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుచూ ఉన్నారు. ఏమనంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని ఒక స్త్రీతో చెప్తున్నాడు. ఆమె పేరు ఏంటంటే మార్తమ్మ. ఆమె పేరు మార్తమ్మ అండి. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఇశ్రాయేల్ దేశము తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో బేతనియా అనే ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక కుటుంబం వారు యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. యేసు ప్రభు వారు ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా ఆ కుటుంబీకులే యేసు ప్రభు వారిని ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆహారం వండి పెట్టి ఆయన బాగోగులు చూస్తూ ఉండేవారు ఆ కుటుంబీకులు. ఆ కుటుంబంలో ముగ్గురే ఉన్నట్లు మనము చూడగలం. మార్తమ్మ, మరియమ్మ, లాజరు అని ముగ్గురు ఉన్నారండి. ఈ ముగ్గురు యేసు ప్రభు వారి యందు చాలా ఇష్టత కలిగిన వారు, యేసు ప్రభు వారిని బాగా ప్రేమిస్తున్నటువంటి వారు, యేసు ప్రభు వారిని చాలా గౌరవిస్తూ ఉన్నటువంటి వారు ఈ మార్తమ్మ, మరియమ్మ, లాజరు అని ఆయన. ఈ ముగ్గురు అలా యేసు ప్రభు వారిని ఎప్పుడు ఆ ఊరు వచ్చినా ఆయనకు ఆతిథ్యం చేస్తూ ఉండేవారు. ఆ దినాలలో యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తూ వేరే చోటకు వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆ మార్త, మరియమ్మల సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, లాజరు అని. ఆ లాజరుకి జబ్బు చేసిందండి. రోగం వచ్చి మంచం ఎక్కాడు, సిక్ అయిపోయాడు, బెడ్ రీడన్ అయ్యాడు. ఇంకా అతని రోగము తగ్గట్లేదు. ఎన్ని మందులు వాడుతున్నా ఆ రోగము క్యూర్ అవ్వట్లేదండి. వెంటనే మార్తమ్మ ఏం చేసిందంటే, మార్తమ్మ మరియమ్మలు మాట్లాడుకొని యేసు ప్రభు వారికి వర్తమానం పంపించారు. కబురు పెట్టారు, యేసు ప్రభు వారిని త్వరగా రమ్మని ఒక దూత చేత పంపించారు. ఇప్పుడు రోజుల్లో సెల్ ఫోన్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వెంటనే ఫోన్ చేస్తాం. వాళ్ళ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు, రండి సార్ రోగం, లేకపోతే మీరు హాస్పిటల్లో ఎన్నింటికి ఉంటారు, మమ్మల్ని ఎక్కడికి రమ్మంటారు అని వెహికల్ ఒకటి మాట్లాడుకొని మనం వెళ్తాం. ఇప్పుడు రోజులది. అప్పుడు రోజుల్లో ఫోన్లు లేవండి. వర్తమానం ఎలా తెలిసేదంటే ఒక వ్యక్తిని పంపించేవాళ్ళు, గుర్రం ఎక్కించి కానీ గాడిద ఎక్కించి కానీ. వాహన సాధనాలు కూడా ఇప్పట్లో మోటార్ వెహికల్స్. అప్పుడు గాడిదలు, గుర్రాలే వాహనాలు. యేసు ప్రభు వారి వద్దకి ఒక వ్యక్తిని పంపించారు. హుటాహుటిన పలానా చోట యేసు ప్రభు వారు ఉన్నారని వర్తమానం వచ్చిందయ్యా, నువ్వు వెళ్ళి ఇదిగో ఈ లాజరు రోగి అయి ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు త్వరగా ఈ ఊరు వస్తే నా ఈ సహోదరుడు బ్రతుకుతాడు అని మార్తా మరియమ్మలు చెప్పమన్నారు ప్రభు అని ఒక వర్తమానం చెప్పయ్యా అని ఒక మనుష్యుని ఇచ్చి పంపిస్తే ఆ మనిషి వెళ్ళి యేసు ప్రభు వారు వేరే ఊర్లో ఉండి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్పాడండి.
అయ్యా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి కుటుంబము నువ్వు ఎప్పుడు బేతనీయో వచ్చినా నీకు వాళ్లే కదయ్యా ఆతిథ్యం ఇచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో నిన్ను నీ శిష్యులను బాగా చూసుకుంటున్నారు కదా ఆ కుటుంబీకులు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదయ్యా. ఒక్కగానొక్క మగదిక్కు లాజరు అనే అబ్బాయి రోగి అయి బెడ్ రీడెన్ అయ్యాడయ్యా, సిక్ అయిపోయాడు. మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు, మీరు త్వరగా వస్తే అతను బాగుపడతారని వాళ్ళు ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు అని ఆ వర్తమానము ఆ దూత చెప్పాడండి. సరే నన్ను యేసుప్రభు, సరే నేను వస్తాను, నువ్వు వెళ్ళని అతను పంపించినప్పుడు యేసుప్రభు వారు ఇంకా 2 దినాలు అక్కడ మీటింగ్లు చూసుకొని 2 డేస్ ఇంకా ఆగాడండి. ఆ తర్వాత ఆ 2 డేస్ అయిపోయిన తర్వాత శిష్యులతో చెప్తున్నాడు, బాబు శిష్యులారా, మనం బేతనియాకు వెళ్ళాలి, బయలుదేరండి అన్నాడు. అప్పుడు శిష్యుల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే యూదులు అప్పటికే యేసుప్రభు వారిని కొట్టాలని, పట్టుకోవాలని, మా మతానికి ఆటంకపరుస్తున్నాడు, మా మతాన్ని అవమానపరుస్తున్నాడు, కొత్త దేవుణ్ణి తీసుకొచ్చి బోధిస్తున్నాడు, ఏం బోధ ఈ బోధ, మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉందని యేసుప్రభు వారి మీద రకరకాల భిన్నాభిప్రాయాలతో ద్వేషంతో ఉన్నారు ఆ రోజుల్లో, ఆ సమయంలో. ఇప్పుడు కూడా మనం చూస్తాం అనేక మతాలు, అనేక దేవుళ్ళు ఉన్నారు. ఎవరి దేవుని వారు ఆరాధించుకోవచ్చు, స్వేచ్ఛగా మతాన్ని ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ మెజారిటీ వర్గం వారు ఏం చేస్తారంటే, ఇక్కడ మా దేవుడు తప్ప వేరే దేవుడు ఉండకూడదు, మా దేవుడినే అందరూ ఆరాధించాలి, మా దేవుడే గొప్ప అనే ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి ప్రియమైన ప్రజలారా, దైవ జనాంగమా, దేశానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, భాషకు ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉండడండి. దేవుడు అంటే ఒక్కడే దేవుడు. ఆయన సర్వవ్యాపి. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేసింది ఆయనే. ఈ సర్వమును సృజించి పరిపాలించుతున్నవాడు ఆయనే. ఒకే ఒక్క దేవుడు. దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. ప్రాంతానికి ఒక దేవుడు ఉండడు, భాషకు ఒక దేవుడు ఉండడు, దేశానికి ఒక దేవుడు ఉండడు. దయచేసి గమనించండి ప్రజలారా, మీరు సరిగ్గా పరిశీలన చేయండి. దేవుడు ఎవరు అనేది మీరు పరిశీలన చేయండి. దేవుని యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయో పరీక్షించండి. ఆయన గుణగణాలు ఎలా ఉంటాయి, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయనను మనం ఎలా కనుగొనగలము అని మనము వివేచించి, పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి తెలుసుకోవాలి దేవుణ్ణి. అంతేగాని మా పూర్వీకులు ఆరాధిస్తున్నారు, మా పెద్దలు నియమించారు, మా కట్టుబాట్లు ఇవి, మా సంస్కృతి ఇది అంటం వల్ల దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదండి. గుడ్డివాడికి త్రోవ చూపలేడు, గుంటలో పడిపోతారు. అప్పుడెందుకు పూర్వీకుల అజ్ఞానం చేత తెలుసుకోలేక ఏదో ఒక దాన్ని ప్రతిష్ఠించుకొని ఆరాధించారు. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఒకసారి పరిశీలన చేసుకోనండి. దేవుడు ఎవరు అనేది మనం పరీక్షించి తెలుసుకొని నడుచుకోవాలి. ఇక్కడ యూదులు కూడా ఈయనేందుకు కొత్త మతాన్ని బోధిస్తున్నాడు, మన యొక్క ఆచారాలకి, కట్టుబాట్లకు, సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నది, ఈయనకు కొడదాం, రాళ్ళతో కొట్టి చంపేద్దామని కోపంతో ఉన్నారు ఆ సమయంలో. ఆ టైంలో యేసుప్రభు వారు అంటున్నాడు, మనం బేతనియాకి వెళ్దాం అంటున్నాడు. బేతనియా అనేది యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది, పక్కనే ఊరది. బేతనియా యేసుప్రభు వారు వచ్చారని తెలిస్తే యూదులందరూ వచ్చేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది పరిస్థితి. శిష్యులు అంటున్నారు, ఓ నాయనో, ఇప్పుడు ఈ టైంలో ప్రభువా, ఇప్పుడే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు, మీ అప్పుడే మేము వస్తే మమ్మల్ని కూడా చంపేస్తారయ్యా అంటున్నారు శిష్యులు. రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి శిష్యుల్లో. అయితే యేసుప్రభు వారు అన్నారు, ఏం మాట్లాడబాకండి, మీరు నడవండి పదండి అన్నారు. వెంటనే అక్కడ నుంచి బయలుదేరేసరికి ఇంకా 2 దినాలు ప్రయాణం. ఆ ఊరు నుంచి ఈ ఊరికి 2 దినాలు ప్రయాణం. ఆ కబురు వచ్చిన తర్వాత 2 దినాలు ఆగాడు. ఇంకా ఈ ఊరు వచ్చేసరికి 2 డేస్ అయిపోయింది. అప్పటికి లాజరు చనిపోయాడు. ఎప్పుడైతే ఈ దూత వెళ్ళాడో అప్పుడే చనిపోయాడు లాజరు. ఏం చేశారంటే బరియలు చేశారు. అతను తీసుకెళ్ళి ఒక సమాధి తొలిచి, యూదుల సిద్ధాంతం ప్రకారం ఒక రాతి సమాధి తొలిచి సుగంధ ద్రవ్యాలతో అతని శరీరాన్ని భద్రపరిచి నారబట్టలు చుట్టి ఆ సమాధిలో పెట్టి రాయి అడ్డం పెట్టేశారు. 4 డేస్ అవుతుంది. అప్పుడు యేసుప్రభు వారు ఆ బేతనీకి వెళ్ళాడండి. యేసుప్రభు వారు ఆ బేతనీకి వచ్చాడు అన్న వార్త మొదట మార్తమ్మకు తెలిసింది. ఆయన ఇంకా ఆ ఊరి పొలిమేరలోనే ఉన్నాడు, ఊరిలోకి రాలేదు. యేసుప్రభు వారు వస్తున్నాడు, అదిగో ఊరు బయట ఉన్నాడు అనే ఒక న్యూస్
ఈ మార్తమ్మ విన్నదండి. వెంటనే లేచి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. అయ్యా యేసయ్యా, అన్యాయం జరిగిపోయిందయ్యా, నా తమ్ముడు చనిపోయాడయ్యా, అదే నువ్వు ఇక్కడుంటే ఆయన చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఏదైనా చేయగలవయ్యా, నువ్వు శక్తి కలిగిన వాడివి అని ఏడుస్తూ ఆయన అడుగుతుంది మార్తమ్మ. అప్పుడు అంటాడు యేసుప్రభు వారు, మార్తమ్మ, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్తమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? పునరుద్ధానము నేనే, జీవము నేనే, మృతి పొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, సర్వమును చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడను నేనే. ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, ఈ విశ్వమును సృజించి పరిపాలించుచున్న వాడను నేనే. ఆదియువంతమైన వాడను నేనే, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. మృతి పొందితిని కానీ సజీవుడనై యుగయుగములు ఉన్నవాడను నేనే. ఎందుకు భయపడుతున్నావు మార్తమ్మ? నీ తమ్ముడు బ్రతుకుతాడు అని మార్తమ్మతో చెప్తున్నాడు. నువ్వు నమ్మిక ఉంచు, నువ్వు నమ్మితే చాలు, దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు అని చెప్పి ఆమెను బలపరిచి ధైర్యపరిచినప్పుడు ఈలోపు ఆమె సహోదరి మరియమ్మ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఒక వ్యక్తి రహస్యంగా వచ్చి, యేసుప్రభు వారు వచ్చారమ్మా, మీ అక్కయ్య వెళ్ళి కలుసుకుంది అని ఆ మరియమ్మకి చెప్పినప్పుడు ఉఠానే లేచి పరిగెత్తుకుండా యేసయ్య దగ్గరకు వచ్చిందండి. అనేక మంది యూదులు వాళ్ళ తమ్ముడి నిమిత్తము ఓదార్చడానికి ఆ మార్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నారు. ఈ మరియమ్మ పరిగెత్తడం చూసి ఆ యూదులందరూ కూడా లేచి మరియమ్మ వెనకాలే పరిగెత్తారు. ఆమె పరిగెత్తి 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 యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. ఏడుస్తుంది, అయ్యా మా సహోదరుడు చనిపోయాడయ్యా, ఒక్కగానొక్క మగ దిక్కయ్యా, మాకు ఈ సమాజంలో ఎవరున్నారయ్యా, లాజరు తప్ప మాకు ఎవరు లేరు కదయ్యా, ఆ మగ దిక్కు కూడా, ఆ మగ నలుసు కూడా పోతే మేము ఎలా బ్రతకాలి, స్త్రీలము ఎలా జయించాలి ఈ సమాజాన్ని, ఈ సమాజంలో మగ దిక్కు అనేది, మగ అండ అనేది ఉండాలి కదయ్యా, అయ్యా మా పరిస్థితి ఇలా అయిపోయిందయ్యా అని ఏడుస్తూ తన బాధలన్నీ యేసుప్రభు వారు చెప్తుంది. యేసుప్రభు గారు కూడా చాలా బాధపడ్డాడు. అయ్యో చనిపోయాడా అని ఒక నిట్టూర్పు విడిచాడు. సరే ఎక్కడ అతన్ని సమాధి చేశారు అని అడిగినప్పుడు ఆయన్ని ఆ సమాధి దగ్గరకు తీసుకెళ్ళారండి. యేసుప్రభు వారు అంటున్నారు, ఆ సమాధికి అడ్డంగా ఉన్న బండను తొలగించండి అయ్యా అన్నాడు. ఆ పక్కనున్న పరిచారకులు చెప్తున్నాడు శిష్యులకి, అక్కడున్న ప్రజలకి, ఆ సమాధికి అడ్డంగా పెట్టినటువంటి బండను తొలగించండి అన్నప్పుడు వెంటనే మార్తమ్మ అందుకుంటుంది, అయ్యా 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 అయ్యా, ఇప్పటికి లాజరు చనిపోయి 4 రోజులైందయ్యా, బాడీ డీకంపోజ్ అయిపోతుందయ్యా, 3 డేస్కే పొట్ట పగిలిపోయింది, పురుగులు పట్టేస్తే కంపు వాసన వచ్చేసింది, ఆ బండ తొలగిస్తే మనం ఆ వాసనకు ఉండలేమయ్యా ఇక్కడ అని యేసుప్రభు వారికి చెప్తుంది మార్తమ్మ. అప్పుడు అన్న మాట ఇది, ఏమంటున్నాడంటే యేసు, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా మార్తమ్మ? ఎందుకు ఇంత అపనమ్మికగా ఉన్నావు? నీవు నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావని నేను చెప్పేనా లేదా? పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, ఒక వ్యక్తిని బ్రతికించువాడని నేనే, మరణింపచేసేవాడని కూడా నేనే, సర్వాధికారం నాకుంది కదా, నీవెందుకు అపనమ్మికగా ఉంటున్నావు మార్తమ్మ అని గద్దించాడండి మార్తమ్మని. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని యేసు ప్రభువారు మార్తమ్మతో చెప్పాడు. ఈనాడు ప్రియమైనటువంటి ప్రజలారా, యేసు ప్రభువారు మీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో నమ్మకం అనేది చాలా అవసరం అండి. నమ్మిక లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను అడుగువాడికి ప్రతిఫలము దయచేయననియు నమ్మాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది.
నమ్మిక లేకుండా మనం ఏమి దేవుని వద్ద పొందుకోలేము. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. పరిపూర్ణమైన నమ్మిక ఉంచండి ప్రభువారి యందు. హాఫ్ నమ్మిక వద్దు, సగం హృదయం వద్దు, పరిపూర్ణంగా ఉండాలి. సగం దేవుని మీద ఆధారపడతాం, సగం మన సొంత ప్రయత్నాలు చేస్తాం. సగం 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 దేవుడు ఇష్టపడడు. సగం పరిపూర్ణమైన నమ్మిక మనం ఉంచాలి. పరిపూర్ణమైనటువంటి నమ్మిక మనము దేవుని యందు ఉంచగలిగితే ఆయన ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోగలం. యేసు ప్రభువారి మార్తముకు చెప్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను సెలవేయలేదా మార్తమ్మ? ఎందుకు ఇంత అపనమ్మికగా ఉంటున్నావు? ఆమె అపనమ్మిక ఉండడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే ఆడు చనిపోయాడు కదా. అప్పటికి 4 రోజులైంది. చనిపోయి 4 రోజులైన మనిషి ఎవరైనా బ్రతుకుతారండి? అది అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. బట్ యేసు ప్రభు వారికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవాధిపతి అండి ఆయన, జీవాధిపతి. ఎండిన ఎముకలకు జీవాన్నిచ్చువాడాయన, ఎండిపోయినటువంటి జీవితాలను చిగురింపచేయువాడాయన, మోడు బారినటువంటి జీవితాలను చిగురింపచేయువాడు, చీకటి అంధకారమైనటువంటి జీవితాలను వెలిగించువాడాయన. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ స్వయంకృత అపరాధము వలన, నీ యొక్క పని వలన నువ్వు నీ ఎండిపోయిన స్థితిలోకి నీవు వెళ్ళిపోయేవా? చీకటి కలిగినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయేవా? దిక్కు తోచని పరిస్థితిలో నువ్వు పడి ఉన్నావా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు వారికి అసాధ్యమనేది ఏది లేదు. నీ జీవితము అట్టడుగులోకి దిగజారిపోయినా, మరణాంధకారంలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నా, ఎండిపోయిన మొద్దు వలె నీ జీవితము మార్చబడి ఉన్నా, ఆయన నిన్ను చిగురింప చేయగలడు. ఆయన నీ జీవితాలను వెలిగింప చేస్తాడు. ఆయన మీ జీవితాలకు గొప్ప వెలుగునిచ్చి మరలా చిగురింప చేసి నూతనమైనటువంటి జీవముతో మిమ్మల్ని నింపుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, నమ్మండి. ఆయన్ని నమ్మితే ఆయన మహిమను మీ జీవితంలో చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుల బాధతో వేధించబడుతున్నావా? అనారోగ్య సమస్యలు ఇరుక్కుపోయి ఉన్నావా? మానసిక సంబంధమైన ఒత్తిళ్లు నువ్వు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నావా? కుటుంబ కలహాలు, కుటుంబంలో మనశ్శాంతి లేక, బిడ్డల వలన వేధించబడుతూ, భర్తల వలన వేధించబడుతూ, భార్య వలన నువ్వు వేధించబడుతూ, ఉద్యోగంలో వేధించబడుతూ, కొట్టబడి నెట్టబడి ఉన్నావా? అయితే నువ్వు నమ్మిక ఉంచు. ఈ దినమున యేసు ప్రభువారి యందు నమ్మిక ఉంచు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభువారి యందు నమ్మిక ఉంచండి. నీ జీవితంలో ఆయన మహిమను మీరు చూస్తారు. ఆశ్చర్యకరంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఆయన తొలగిస్తాడు. ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడండి, దేవుడు ఆయన. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు అని మార్తమ్మకు చెప్తే ఆమంటుంది, అయ్యా 4 దినాలు అయిందయ్యా, మరి ఇప్పుడు వాసన వచ్చిద్దామో, మరి ఎట్లా ప్రభువా అని అంటారు. వెంటనే యేసు ప్రభు వారు గద్దించాడు, ఆ రాయి తీసేయండి ప్రభు అని చెప్పాడు. వెంటనే ఆ రాయి తొలగించేటప్పుడు ఒకే ఒక్క కేక, లాజరు బయటికి రా అన్నాడు. అంతేనండి, లాజరు బయటకు వచ్చాయి. ఆయన వాక్కులో జీవం ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో సమృద్ధి ఉన్నదండి, సమృద్ధి ఉన్నది. మాటతోనే ఈ సృష్టిని చేసాడు యేసయ్య, తెలుసా మీకు? మాటతోనే సృష్టిని చేశాడు. భూమి ఆకాశాలు కలుగునుగాక అన్నాడు, అంతే, కలిగిని. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు, కలిగిని. భూమి మీద జంతువులు చెట్లు మొలుచునుగాక అన్నాడు, మొలిసిని, అంతే. ఆకాశ పక్షులు పుట్టునుగాక అన్నాడు, పుట్టిని, అంతే. మాటతో సృష్టించేశాడు, మాటతో సృష్టించేశాడు. ఆయన వాక్కులో జీవమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్కులో జీవమున్నది. జీవాధిపతి అయిన, జీవానికి అధిపతి అయిన నీ జీవితము ఎండిపోయి నిర్జీవములో నువ్వు పడి ఉన్నా, అట్టడుగులోకి దిగజారిపోయినా, నష్టాల ఊపిలో నువ్వు కూరుకుపోయినా, దిక్కు తోచని స్థితిలో హెల్ప్లెస్ అయిపోయినా, దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడు నీకు ఈ రోజు నుంచి సహాయం చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆదుకొనబోతున్నాడు. నీ సమస్యల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చేయబోతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి. దేవుని మహిమను మీ జీవితంలో చూస్తారండి. ఆ దినాన 4 రోజులైంది చనిపోయి సమాధిలో పెట్టేశారు లాజర్ని. ఒకే ఒక పిలుపు పిలిచాడు. ఏమని? లాజరు బయటికి రా అన్నాడు. అంతే. లాజరు బయటికి రా అనగానే ఆ లాజర్ పరిస్థితి ఏందో తెలుసా? డెడ్ బాడీ దన్మని లేచింది. ఎట్లా రోబోట్ లాగా నడుచుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే అది చుట్టేశారు. ఆ క్లాత్, వైట్ క్లాత్ యూదులు ఏం చేస్తారంటే శవాలకి సుగంధ ద్రవ్యాలు రాసి నార బట్టలు తీసుకొచ్చి చక్కగా చుడతారండి. ఊపిరి గ్యాప్ లేకుండా చుడతారు. ఆ నార బట్టలతో చుట్టిన వాడే ఇదిగో ఎట్లా లేచి వస్తుంటే అమ్మో దెయ్యం అని చుట్టుపక్కల ఉన్న పరుగులు తీసేయాలండి. యేసుప్రభు వారు అన్నారు, పక్కన ఉన్నటువంటి మనుషులను చూసి అబ్బాయి కట్లు విప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఆ నార బట్టలన్నీ తీసేస్తే సజీవుడై బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి 4 దినాలు అయిందండి. సమాధి చేయబడ్డాడు. ఒకే ఒక్క మాట, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా. మరి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంత పెద్దవి అంటారా? దేవుని దృష్టికి నీ సమస్యలు, మన జీవితాలు ఏ పాటి అండి? ఇంత స్వల్పమైనవి, చిన్న సమస్యలు మనవి. ఈ చిన్న సమస్యల్ని మనం తట్టుకోలేక, ఈ చిన్న సమస్యల్ని మనం ఎదుర్కోలేక కొంతమంది డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది కుటుంబాల్లోకి వేదనకరంగా మార్చబడుతూ ఉంటారు. కొంతమంది దుర్వ్యసనాలకు అలవాటైపోతారు. ఈ చిన్న సమస్యలను తట్టుకోలేక. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ప్రజలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభు వారికి అసాధ్యం అనేది ఏది లేదు. యేసు ప్రభు వారికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఇక అయిపోయింది, ఇది జరగదు, నా వలన కాదు, నా గతి అయిపోయింది, ఇక నేను ఫినిష్ అని నువ్వు అనుకున్నావేమో, యేసు ప్రభు వారికి అసాధ్యం లేదయ్యా. లాజరు చనిపోయి 4 రోజులైందయ్యా. 4 రోజులైంది సహోదరి. 4 రోజులైంది. ఫినిష్ అయిపోయాడు లాజరు. చనిపోయాడు, మట్టి అయిపోయాడు. ఆయన వాక్కు చేత జీవాన్ని పొదిగించి సజీవుడుగా అతన్ని లేవనెత్తినట్లు మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారు. మీరు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తారు. మీరు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తారు. మీరు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తారు. ఇక ఎప్పుడైతే కట్లు విప్పారో చిన్నపిల్లవాడి దేహంలాగా మారిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషభరితులై ఏడ్చారు. అయ్యో, ఇంత అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తి మీద మేము ద్వేషం పెంచుకుంది, ఇంతటి మహత్కార్యాలు చేసే దేవుని మీద మేము ఇంతటి మహత్కార్యాలు చేసేటటువంటి వ్యక్తి మీద మేము వ్యతిరేకంగా ఉంది, ఇలాంటి వ్యక్తిన మేము అయ్యో ద్వేషించిందని పశ్చాత్తాపడ్డారు. ఇక ఆ దినము ఆ ఊరిలో సంబరాలు చేసుకున్నారండి. సంబరాలతో ఆ ఊరంతా నిండిపోయి మంచి విందు చేశారు. ఆ ప్రజలందరూ లాజరును చూస్తానికి వచ్చారండి. చనిపోయినాడు, ఎట్ట బతికాడు రా, 4 రోజులు అవుతుంది సమాధిలో పెట్టి 4 దినాలైంది. అలాంటి వ్యక్తి లేచి మన మధ్య కూర్చొని భోజనం చేస్తున్నాడని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు వారిని, మరి ముఖ్యంగా లాజరును చూస్తానికి వచ్చారండి. ఆ దినాన ఆ ఊరంతా జనంతో నిండిపోయి అద్భుత కార్యం చేశాడు దేవుడు. ఏమండి, ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం. ఊహించి చెప్పే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంఘటనలన్నీ చారిత్రక ఆధారపూరితమైనటువంటి సంఘటనలు. కల్పించి చెప్పేయి, ఊహించి చెప్పేయి, ఫలానా టైంలో ఉండేవారు, ఫలానా యుగంలో ఉండేవారు అని చెప్పేది కాదండి. టైంతో సహా, సంవత్సరాలతో సహా చారిత్రక ఆధారాలతో చెప్తున్నటువంటి గ్రంథము ఏదన్నా ఈ లోకంలో ఉందంటే పరిశుద్ధ గ్రంథమైన
బైబిలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి పాపం అర్థం కాదు. ఎందుకంటే ఆత్మ సంగతులు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులకు అర్థమవుతుంది, కానీ శరీరానుసారులకి, ఈ లోకానుసారులకి, ఈ లోకమే శాశ్వతం అనుకునే వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం అర్థం కాదండి. వారి అర్థం కాకపోయింది కూడా కాక తప్పుగా అర్థం చేసుకొని ఇతరులను మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అది రాంగ్. ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం. ఆ లాజరును 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు లేపాడు యేసు ప్రభువు. ఆ దినాన యూదులందరూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఉన్నారు యూదులు. ఇశ్రాయేల్ దేశం ఉంది, అక్కడ చెప్పబడ్డ సన్నివేశాలన్నీ ఉన్నాయి. ఆ ఊరు ఉంది, ఆ ఏరియా ఉంది, ఆ ప్రదేశాలన్నీ ఉన్నాయండి. చరిత్రలో జరిగింది. యేసు ప్రభు వారికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. విశ్వాసం ఉంచండి. అయిపోయింది అనుకుంటున్నామేమో, దేవుని యందు నమ్మిక ఉంచు. నష్టపోయి ఉండవేమో, దేవుని యందు నమ్మిక, ఒక్కసారికి దేవుని యందు నమ్మిక ఉంచు. నీ వ్యాధిలో మరణానికి చేరువైపోయావా సహోదరుడా, సహోదరి, దేవుని యందు నమ్మిక ఉంచు. బెడ్ రీడన్లో ఉండి మరణానికి సిద్ధంలో ఉండి నువ్వు వాక్యాన్ని వింటున్నావా సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఇప్పుడే నీ బెడ్ నుంచి నువ్వు స్వస్థపరచబడతావు. ఇప్పుడే నీ రోగము నుంచి నీకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడే నీ వ్యాధి నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఇప్పుడే నిన్ను స్వస్థపరిచి అనేకుల ఎదుట నిన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, మీరు నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి. చనిపోయి 4 దినాలైన లాజరును బ్రతికించిన దేవుడు నీ రోగాన్ని తీసివేయలేడా? నీ వ్యాధిని బాగు చేయడా? నీ చింతను కొట్టివేయడా? నీ బాధను తీర్చలేడా? నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు, నీకున్నటువంటి ప్రతిదీ ఆటంకకరమైంది ఆయన తొలగించలేడా? తొలగించగలడు. మనము నమ్మాలి. మొదట మనము నమ్మాలండి, పరిపూర్ణంగా నమ్మే ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగితే ఆయన మహిమను మనము చూస్తాము. ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఆయన ద్వారా గొప్ప కార్యాలను మన జీవితంలో అనుభవించి ఇతరులకు సాక్షులుగా ఉంటాం. ఆ దినాన బేతనియా ఊరిలో సంబరాలు జరిగినాయి. చనిపోయినటువంటి లాజరును యేసు ప్రభువు ఒక్క మాటతో బ్రతికించి విందు చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో కూడా అంతటి మరణకరమైనటువంటి సమస్యలుంటే ఈ దినమున దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకొని ఆయనకు సాక్షి బిడ్డలుగా ఉండండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. చక్కని వాక్య భాగాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ఆనాడు మార్తమ్మ గారితో మీరు సెలవు ఇచ్చి ఉన్నారు. అవును ప్రభువా, మేము నమ్ముచు ఉన్నాం. ఆనాడు లాజర్ను మీరు బ్రతికించారు. 4 దినాలు చనిపోయిన వ్యక్తిని, 4 దినాలైన వ్యక్తిని మీరు బ్రతికించారు. మేము కూడా నమ్ముచున్నాం ప్రభువా. మీ మహిమను మాకు కనపరచండి. మా జీవితాలలో, మా కుటుంబాల్లో మీ మహిమను మేము చూడాలి. ఎవరైతే వ్యాధి చేత మంచం బట్టి మరణానికి చేరువగా ఉన్నారో ప్రభువా, మీరు వారిని దర్శిస్తున్నారు. మీరు వారిని తాకుతున్నందుకు స్తోత్రాలు. వారికి నాయన మీరు స్వస్థత కలిగిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే అప్పుల బాధలు వేధించబడుతున్నారో వారికి విడుదల కలిగిస్తున్నందుకు వందనాలు. అనారోగ్య సమస్యల నుంచి, మానసిక సంబంధమైన ఒత్తిడి నుంచి మీరు విడుదల కలిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నామయ్యా. మీ మహిమను మేము చూసి అనేకులకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని, మా ప్రార్థన అంగీకరించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.